ఆత్మ పరిశీలన ఆత్మ పరిశీలన అన్నప్పుడు మనము చాలా సార్లు ఆత్మ అంటే ఏంటో అనుకొని స్టార్ట్ చేస్తాం కదా. సో మనం అందరం ధ్యానంకి వచ్చాము, ధ్యాన మార్గంలోకి వచ్చాము, ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఆత్మ గురించి తెలుసుకోవడం మొదలెట్టాం, అంతేనా? దానికంటే ముందు మనం ఏం చేసాము? మన గురించి మనం తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. ఎవరైనా మన గురించి చెప్తే వినేవాళ్ళం. ఓకే. ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏదైనా పరిస్థితి వచ్చింది అనుకోండి, బాగాలేదనుకోండి, దేవుడు దండం పెట్టుకునేవాళ్ళం. అంతే మనకు తెలిసింది. అందరం అట్లానే పెరిగాం. ఎన్నో ఏళ్లుగా అట్లా చేసుకున్నాం. అయితే ఈ కాన్సెప్ట్ నేను ఎప్పుడైతే చూసానో, ఎప్పుడైతే ప్రిపేర్ అవుదాము అసలు ఏంటి ఈ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు, స్వీయ ఆత్మ పరిశీలన అనుకున్నప్పుడు, అన్నిటికంటే ముఖ్యంగా మనం ఒక్కటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనని మనం ఎప్పుడైనా ప్రశ్నించుకున్నామా అని. ప్రశ్న అనేది మనం ఏం చేస్తాం ఎప్పుడైనా సరే, వేరే వాళ్ళని అడుగుతాం. ఎందుకు అట్లా అయింది? భగవంతుడు ఎందుకు అట్లా చేశాడు? వీళ్ళకి ఎందుకు అట్లా అయింది? వాళ్ళ పిల్లలకి ఎందుకు అట్లా బాగొచ్చు? అన్ని ఇలాంటి ప్రశ్నలు. ఎందుకంటే ఎన్నో అనుమానాలు ఉంటాయి కాబట్టి, మనకి ఆన్సర్స్ తెలియవు కాబట్టి వేరే వాళ్ళని అడుగుతాం. అంతే కదా. మనము ఎప్పుడైనా సరే ఆత్మని పక్కన పెడదాం. సో ఫస్ట్ మన జీవాత్మ, తర్వాత మన శారీరకంగా అయినా కూడా ఎప్పుడైనా మనము మన శరీరాన్ని ప్రశ్నించుకునే అవకాశం తెచ్చుకున్నామా అంటే, అడిగామా ఎప్పుడైనా? తలనొప్పి వస్తుంది అనుకోండి, ఎందుకు వచ్చింది? కాళ్ళు నొప్పి వచ్చింది, ఎందుకు వచ్చింది అని ప్రశ్నించుకునే ప్రయత్నం కొన్నిసార్లు చేసుకుంటాం, కానీ ఎక్కువ సార్లు చెయ్యం. ఎప్పుడు ఆలోచించాం. వేరే వాళ్ళని అడుగుతాం. ఎందుకు వచ్చిందంటావు నా తలనొప్పి అని అడుగుతాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే కొన్నిసార్లు ఆలోచిస్తాము, కానీ వేరే వాళ్ళని అడుగుతాం. ఎందుకు అంటే ఆ ప్రశ్నించుకునే కెపాసిటీని పోగొట్టుకున్నాం. చిన్నప్పటి నుంచి చెప్పి 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 అన్ని చెప్తూ ఉంటారు. ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు, కింద పడద్దు, సోఫా ఎక్కద్దు, కింద దిగండి, అల్లరి చేయకండి, బయటికి వెళ్ళకండి, మట్లో ఆడుకోకండి, చేతులు కడుక్కోండి. బాడీని, మన బ్రెయిన్ ఇక్కడ మొత్తం అంతా ట్యూన్ చేసి ఉన్నాం. ఓకే. ట్యూన్ చేసినప్పుడు ఏమైంది? ఆ వినడమే అలవాటైంది. ప్రశ్నించడం చాలా తక్కువ. ఇంకా ఈ జనరేషన్ పిల్లలు చాలా ప్రశ్నిస్తున్నారు కానీ, మా జనరేషన్ లో చాలా తక్కువ. కథ వింటే దశరథుడికి ముగ్గురు భార్యలు అంటే వినేవాళ్ళం అంతే. ఏం క్వశ్చన్స్ లేవు, ఏమి లేవు. ఆహా, ముగ్గురు భార్యలు అంతే. ఇప్పుడు పిల్లలు అడుగుతారు, ఎందుకు ముగ్గురు? డాడీకి ఎందుకు ఒకలే ఉన్నారు, వాళ్ళకి ఎందుకు ముగ్గురు ఉన్నారని అడుగుతారు. డైరెక్ట్ గా అడుగుతారు. ఎందుకంటే ఆలోచించుకునే శక్తిని మనం వదిలేసాం. అప్పుడు ఏమవుతుంది అంటే, ఆ ప్రశ్న ఎప్పుడైతే మనం అడగడం మర్చిపోతామో, ఎప్పుడైతే మనము ప్రశ్నించుకోవడం మర్చిపోతామో, అప్పుడు ఆ పరిస్థితి తీవ్రత మనకి అర్థం కాదు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, ఎంత తీవ్రతగా ఉందో అని కూడా మనకు అర్థం కాదు. సో ఎప్పుడు ఏం చేస్తాం? పక్క వాళ్ళకి వెళ్ళి వాళ్ళని అడుగుతాము, వాళ్ళని ఇది చెయ్యి అది చెయ్యి అంటాము. ఆలోచించే విధానం మనకు ఉండదు. ప్రశ్నించుకోవడం మనమే కాదు, దేవుళ్ళు కూడా చెయ్యరండి. ఎందుకంటే మనము సీతమ్మ కథ వింటే, సీతాదేవి రామాయణంలో కథ విన్నప్పుడు సీతాదేవి కూడా ప్రశ్నించుకోలేదు ఎప్పుడు తనకు తను. అరే, జింక ఎందుకు బంగారం రంగులో ఉంది? జింక మామూలుగా తింటది కదా, గడ్డి తింటది కదా, ఆ జింక తినదు, అటు ఇటు తిరుగుతుంటది. లక్ష్మణుడు చెప్పినా కూడా తను ప్రశ్నించుకోలేదు. అవును నిజమే కదా, ఆలోచించలేదు. ఆ క్వశ్చన్ అనేది రాలేదు. ఎంత భగవంతుడైనా కూడా మానవ జన్మ ఎత్తినప్పుడు ప్రశ్నించుకోవడం అనేది చాలా తక్కువ. ఎరుక ఉన్నప్పుడే మనం ప్రశ్నించుకుంటాం. అందుకని ధ్యానంలోకి వచ్చిన తర్వాత స్వీయ ఆత్మ పరిశీలన అది చాలా ముఖ్యం. ఎందుకంటే పక్కన ఎంతమంది ఉన్నా కూడా మనకి హెల్ప్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. హెల్ప్ చెయ్యాలనుకున్నా చెయ్యలేని పరిస్థితుల్లో చాలా మంది ఉంటారు. ఇప్పుడు మన పేరెంట్స్ ఉంటారు, మనకి ఏదైనా ఒక ఒంట్లో బాగాలేదనుకోండి, లేకపోతే ఇంకేదైనా ఉందనుకోండి, మన పేరెంట్స్ ఉంటారు, లేకపోతే మన మన హస్బెండ్ వైఫ్, లేకపోతే పిల్లలో ఎవరో హెల్ప్ చేద్దాం అనుకుంటారు, సహాయం చేద్దాం అనుకుంటారు మనకి, కానీ వాళ్ళు చేసే స్థితిలో ఉండరు. అసలు చేయలేరు. మనం మనం పడాల్సింది మనమే పడాలి, మనం అనుభవించాల్సింది మనం అనుభవించాల్సిందే. ఇంకా దానికి ఏమి క్వశ్చన్స్ లేవు. అలాంటప్పుడు మనము ఒక్క క్వశ్చన్ వేసుకుంటే, ఎందుకు నాకు ఇది వచ్చింది? ఆ ఆత్మ పరిశీలన మనం ఎప్పుడైతే చేసుకుంటామో, ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ ఎప్పుడైతే మనం అడుగుతామో, అప్పుడు చాలా విషయాలు ఆ, తొలగిపోతాయి. అంటే ఆ తీవ్రత, ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో, మనం ఏదైతే అబ్బా ఇంత కష్టంగా ఉంది అనుకుంటాం కదా, ఆ తీవ్రత తగ్గిపోతుంది. తీవ్రత తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది? కర్మ బలహీనం అవుతుంది. అయితే ఇప్పుడు మనం అందరం ధ్యానంలోకి వచ్చాం. అందరూ ఏదో కారణాల వల్ల వచ్చాం. మామూలుగా అయితే ఆర్థిక సమస్యలు కానీ, ఇంట్లో ఏదైనా సమస్యలు ఉంటే గానీ, లేకపోతే శారీరక సమస్యలు కానీ, ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా కూడా ధ్యానంలోకి వస్తాం. ఓకే, రీజన్ వల్ల వస్తాం. ఆ సమస్యలు వచ్చినప్పుడు మనం ఏ రీజన్ తో వచ్చామో, ధ్యానం చేస్తే తగ్గుతుందంట,
ప్రాబ్లం హెల్త్ బాగా అవుతుందంట, ఇది బాగా అవుతుందంట అని ఎవరో చెప్పారు కాబట్టి మనం వచ్చాం. అంతే. అంతకు మించి మనకి ఏమీ తెలియదు. ధ్యానం గురించి తెలీదు, దాని విలువల గురించి తెలీదు, ఏం చేస్తున్నాం తెలీదు. అయితే అది మనం ఎప్పుడైతే స్టార్ట్ చేసామో, ధ్యానం చేసుకోవడం స్టార్ట్ చేసామో, ఎప్పుడైతే ఆత్మ గురించి తెలుసుకున్నామో, మనం ఆత్మ ఆ, జీవుడు వేరు, పూర్ణాత్మ వేరు, జీవాత్మ వేరు, పూర్ణాత్మ వేరు అని ఎప్పుడైతే తెలుసుకున్నామో, అంశాలు అని ఎప్పుడైతే ఆలోచించామో, అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం కరెక్ట్ దారిలో వెళ్తున్నామా లేదా అని కనుక్కోవాలి. ఓకే. సో ఈ ప్రశ్నించడం వల్ల ఏమవుతుందంటే మనము ఆ లోతైన భావాన్ని ఏదైతే మన లోపల అణిగిపోయి ఉందో, ఎప్పుడైతే మన పక్క వాళ్ళందరూ వచ్చి అయ్యో నీకు ఎంత కష్టం వచ్చిందే తల్లి అని ఏడుస్తుంటారు చూసారా, అప్పుడు మనం ప్రశ్నించుకుంటే నిజంగా ఇది ఇంత కష్టమా, ఇంత పెద్ద ప్రాబ్లమా అని మనం ప్రశ్నించుకుంటే తీవ్రత తగ్గుతుంది. తీవ్రత తగ్గినప్పుడే కర్మ కొంచెం ఈజీ అవుతుంది అనమాట. ఆ కర్మని శిక్షణ పొందడానికి కొంచెం ఈజీ అవుతుంది. ఆ తీవ్రత తగ్గినప్పుడు మన పక్క వాళ్ళని కూడా మనము కొంచెము వాళ్ళకి సహకరిస్తాం. లేదంటే మన బాధల్లో మనం ఉంటాం. మన ప్రాబ్లమే పెద్ద ప్రాబ్లం. ఎవరి ప్రాబ్లమ్స్ పెద్దవి కాదు, మనది మాత్రమే పెద్దది. ఎక్కడికి వెళ్ళినా మన గోడే చెప్పుకుంటూ ఉంటాం. అందరికీ మనవి చెప్తూనే ఉంటాం, మన ప్రాబ్లమ్స్ చెప్తూనే ఉంటాం. చెప్పిందే చెప్పి 1,00,000 సార్లు చెప్తాం. అలసిపో మన ప్రాబ్లం. వేరే వాళ్ళ ప్రాబ్లం వినాలంటే మాత్రం తలకాయ నొప్పి వస్తుంది. అబ్బా ఎందుకు ఈమె ఎప్పుడు ఇట్లానే చెప్తుంది అనుకుంటాం. సో అది మనము ఎప్పుడైనా సరే ఒక సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు, ఒక పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనని మనం ప్రశ్నించుకునే ప్రయత్నం చేయాలి. సో దీన్ని 3 భాగాలుగా విడదీద్దాం. ఫస్ట్ ఏంటి, శారీరకంగా మనం ప్రశ్నించుకున్నాం. గుండెందుకు అన్నిసార్లు కొట్టుకుంటుంది, తలెందుకు ఇట్లానే ఉంది, తలెందుకు ఇట్లా ఉండదు ఇట్లా ఉండదు, స్ట్రైట్ గా ఎందుకు ఉంది, మన వెన్నుపూస ఎందుకు ఎట్లా అని మనం ఆలోచించామా లేదు. ఎందుకంటే మనకు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆన్సర్స్ ఆల్రెడీ ఉన్నాయి, చెప్పారు అందరూ ఇట్లా వంగద్దు అట్లా వంగద్దు, ఇట్లా కూర్చో అట్లా కూర్చో, అన్ని రకాలుగా చెప్పారు కాబట్టి మనం కంటిన్యూ చేసుకున్నాం. అంతే, విన్నాం ఊరుకున్నాం, మనకి డౌట్ రాలేదు. ఉమ్, అది శరీరం గురించి. మన పరిస్థితుల గురించి. నెక్స్ట్ వచ్చేది సిచ్యువేషన్స్ గురించి. ఎప్పుడైనా ఆలోచించామా సిచ్యువేషన్స్ గురించి? లేదు, ఎవరో చెప్పారు జాయిన్ అవ్వండి మెడిటేషన్ లో బాగా అయిపోతుంది, జాయిన్ అయిపోయా. సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అని ఆలోచించామా? ఓకే. సిచ్యువేషన్ లో మళ్ళీ 3 రకాలు. శారీరక సిచ్యువేషన్. ఇప్పుడు నాకు సిజేరియన్ సి సెక్షన్ అయింది. మా ఇద్దరు పిల్లలు సి సెక్షన్ తో పుట్టారు నాకు. సి సెక్షన్ వల్ల తర్వాత కాంప్లికేషన్స్ వచ్చినాయి. వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నాకు డాక్టర్ అట్లా చేసింది, నాకెందుకు ఇట్లా అయినాయి, కాంప్లికేషన్స్ ఎందుకు వచ్చినాయి, అవి నార్మల్ డెలివరీ ట్రై చేయాల్సింది, ఇన్ని అనుకున్నా గానీ ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమందికి కుదిరింది నాకు కుదరలేదు అనే ఆ ఒక్క చిన్న క్వశ్చన్ ఎప్పుడు ఆలోచించడానికి ప్రయత్నించాలి. ఎప్పుడు వీళ్ళ మీద తోయడం, వాళ్ళ మీద తోయడం, ఒక చెత్త డాక్టర్ దొరికిందని డాక్టర్ని తిట్టడం, ఇవే సరిపోయినాయి. కానీ నాకే ఎందుకు వచ్చింది అది, ఇంతమంది నిజంగానే మంచి డాక్టర్ కాకపోతే అందరూ ఎందుకు వెళ్తారు ఆవిడ దగ్గరికి? ఏదో రీజన్ ఉంది. అంటే నేను అనుభవించాల్సింది ఏదో ఉంది, నేను తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏదో ఉంది, లేకపోతే ఇంకేదైనా కొంచెం తేడాగా ఏదో ఉంది. అది తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడు చేయాలి? నా ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నాను. శారీరకంగా పరిస్థితులు, నాకు అందరిలాగానే పరిస్థితులు వచ్చినాయి. నేను అందరిలాగానే ఏదో సిచ్యువేషన్ లో ఉన్నాను, దాంట్లోంచి బయటపడాలి. దేవుడికి దండం పెట్టుకున్నా, తగ్గట్లేదు. దేవుడు ఎందుకు నాకు అట్లా బిహేవ్ చేస్తున్నాడు, దీన్ని నేను ఏం తప్పు చేశాను, ఎవరికి పాపం చేశాను అనే క్వశ్చన్ దేవుడిని అడుగుతున్నా, నన్ను నేను అడగలేదు. నన్ను నేను ప్రశ్నించుకునే ప్రయత్నం చేయలేదు. వెళ్ళి దేవుడిని డైరెక్ట్ నిలదీయడమే. నేను ఇది చేశాను, అది చేశాను, నీకు పూజలు చేశాను, మొక్కులు మొక్కుకున్నాను, ఉపవాసాలు ఉన్నాను, ఇంతే నన్ను నాకు చేసేది, నేను ఎంతమందికి హెల్ప్ చేశాను, ఓ చిట్టా రాస్తాను. నేను అంతే అట్లానే రాశా. ఏంటిది నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ అసలు, మంచిగా మంచి పనులు ధర్మ మార్గంలో లేని వాళ్ళకి అంత మంచిగా చూసుకుంటావు, నన్ను మాత్రం ఎందుకు ఇట్లా చేసావని ఒకటే క్వశ్చన్ల మీద క్వశ్చన్. కానీ ఆ క్వశ్చన్లు భగవంతుడిని అడిగే బదులు నన్ను నేను ఎప్పుడైనా అనుకున్నానా? అస్సలు క్వశ్చనే లేదు. అట్లానే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు కూడా అంతే. భగవంతుడు ఇంత ఇది చేస్తాడు, అది చేస్తాడు. సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అందరూ చేసే పనే భగవంతుడిని తిట్టడమే, వేరే వాళ్ళని తిట్టడమే, వాళ్ళ వల్ల అయింది అని. కానీ ఇంత మందిలో ఉన్నప్పుడు ఒక మనిషి ఉన్నాడు, అతను అందరితో బాగున్నాడు, నా ఒక్కదాంతోటే బాగాలేదు అంటే రీజన్ ఉంది దానికి అనే ఆ అవగాహన ఎప్పుడు ఆలోచించే ప్రయత్నం చేయలేదు, ప్రశ్నించుకునే ప్రయత్నం చేయలేదు. ప్రశ్నించుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనని మనం ప్రశ్నించుకున్నప్పుడు మనకి ఆ అహం ఏదైతే ఉందో, నేను కరెక్ట్ అనే అహం ఏదైతే ఉందో అది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇంతమంది ఉన్నారు నాకంటే బెటర్ గా ఉన్నారు. ప్రశ్నించుకున్నప్పుడు ఉమ్, ధ్యానం నేను 2 ఇయర్స్ బ్యాక్ 2022 మే 1న నేను ధ్యానంలోకి వచ్చాను. సిన్సియర్ గా అంటే
నాకు ఏదో సొల్యూషన్ కావాలి అని వచ్చా. ఏదో సమాజ సేవ చేద్దామని ఎప్పుడు అనుకోలేదు, అసలు ఏది అనుకోలేదు. ధ్యానంలోకి వచ్చినప్పుడు 2022 మే 1 మా అబ్బాయి బర్త్డే ఆ రోజు వచ్చినప్పుడు, ధ్యానంలోకి వచ్చినప్పుడు ఆ కళ్ళు మూసుకున్నా, ధ్యానం చేశా. 1 వీక్ లో తీరిపోవాలి, ప్రాబ్లమ్స్ అయిపోవాలి అంతే. నేను ప్రాబ్లమ్సే రాకూడదు, నాకు హ్యాపీగా ఉండాలి, లైఫ్ అంతా ఎప్పుడు హ్యాపీగానే ఉండాలి, ఇంకే ప్రాబ్లమ్స్ రాకు. నాకు హ్యాపీగా ఉండాలి, మా ఇంట్లో వాళ్ళకి హ్యాపీగా ఉండాలి, మా చుట్టాలకు హ్యాపీగా, అందరు హ్యాపీగా ఉండాలి అంతే. ఇక నాకు మా ఇంట్లో ఎవరికి ప్రాబ్లమ్స్ రాకు, బయట వాళ్ళకి వస్తే పర్లేదు, నాకు సంబంధం లేదు, నాకు మా ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండకూడదు అంతే. ఆ ఒకటే ఇంటెన్షన్ నాకు వచ్చినప్పుడు. సో వచ్చినప్పుడు, ధ్యానంలోకి వచ్చినప్పుడు 1 వీక్ లో ప్రాబ్లమ్స్ అయిపోవాలి అంతే. నాకు ఓపిక లేదు, అంత టైం లేదు, ఏం లేదు. ధ్యానంలోకి వస్తే అన్నారు కదా, దండం పెట్టుకుంటే అవుతుంది, అట్లనే ధ్యానంలోకి వచ్చాను, ఎందుకు అవ్వకూడదు, అవ్వలేదు. సో మేమందరము అమెరికాలో ఒక క్లాస్ స్టార్ట్ అయింది అప్పుడే. క్లాస్ స్టార్ట్ అయినప్పుడు అందరూ వచ్చి కళలు చెప్పుకుంటున్నారు. ఏంటి అందరికి కళలు వస్తున్నాయి, నాకు కళలు కూడా రావట్లేదు, ధ్యానం చేస్తున్నా కళలు రావే. అసలు అందరికి రకరకాలు ఒక్కొక్కరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కళలు. నేను అసలు ఏంటిది, నాకెందుకు కళలు రావు అసలు అని వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నా. వెళ్ళి మాస్టర్, ఇంకొక మాస్టర్, అమెరికాలో మాస్టర్ ఉంటే ఆమెను అడిగా, నా కళలు మీరు చూడొచ్చు కదా, మీరు చూసి నాకు చెప్పొచ్చు కదా అని అడిగా. ఇది ఎప్పుడు 2 ఏళ్ల కిందట. అంత ఇదిగా, అంత arrogant గా, అహంతో ఉన్నా. ఎందుకు మీరే చెప్పొచ్చుగా, నిజంగా ఈ ప్రక్రియ పనిచేస్తుందంటే మీరే చెప్పొచ్చు కదా అనే ఒక ఎక్కడో తెలియని ఆ ఆ అహం అనుకోండి, లేకపోతే ఇగ్నోరెన్స్ అనుకోండి. ఆమ్, ఏంటో అది, తెలియని తత్వం ఒకటి ఏదో అట్లా వచ్చేసింది, అట్లా అనుకున్నా. అడిగేటప్పటికి రకరకాలుగా చెప్తున్నారు. కానీ ఎప్పుడు కూడా అందరికి కళలు వస్తున్నాయి, నాకెందుకు కళలు రావట్లేదు, నేను ప్రశ్నించుకోవాలి కదా, నేను తెలుసుకోవాలి అసలు ఎందుకు, నేను ఏం తప్పు చేస్తున్నాను. ఆ ప్రయత్నమే చేయనప్పుడు కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఆ కర్మ తగ్గాలి అని మనం అందరం ఆతృతతో ఉంటాం. కర్మలో ఉన్నప్పుడు అమ్మా నీకు ఇదేంటి ప్రాబ్లము, తగ్గిపోతుంది, చిన్న ప్రాబ్లమే అని ఎవరన్నా ఎక్కదు ఆ టైంలో. ఆ టైంలో మనకి ఎట్లుంటది, ఎట్లాగైనా చేసి ఈ కర్మ నుంచి మనం బయటపడిపోవాలి అంతే. మనకి మనకు తెలిసింది అంతే. మనం సుఖంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, వేరే వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లం లేదు, నాకు సంబంధం లేదు, నేను హ్యాపీగా ఉండాలి అంతే. మాకు అన్ని అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి. అనుకున్నప్పుడు వర్షం పడిపోవాలి, ఆ వడియాలు పెట్టినప్పుడు ఎండ వచ్చేయాలి, అన్ని పర్ఫెక్ట్గా ఉండాలి లైఫ్. అదే అదే అందరం కోరుకునేది. అంత ఇదిగా కోరుకునే వాళ్ళం. కానీ ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్కి వస్తామో, ఆ పరిస్థితికి వస్తామో అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఏంటి, వేరే వాళ్ళని అడుగుతాము, ప్రశ్నిస్తాము, అన్ని చేస్తాం, మనం ప్రశ్నించుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయం. సో అందరికీ ఏంటంటే, సలహా ఏంటంటే, మన శరీరాన్ని ప్రశ్నించుకోండి. అసలు ఇన్ని తిడతాం, మొన్న క్లాస్లో కూడా, ఏదో క్లాస్లో గుర్తులేదు ఏ క్లాస్లో కానీ చెప్పాను, ఇట్లానే క్లాస్లో చెప్పాను. పొట్టని తిట్టుకుంటాము, పొట్టొచ్చేసిందని, ఒళ్ళొచ్చేస్తుందని, ఆ ప్రతిదీ ప్రాబ్లమే, అన్నిటిని తిట్టుకుంటాం. ఎందుకు వస్తుంది అని ఒక క్వశ్చన్ మాత్రం అడగం. అరే, పడుకోవాల్సిన టైంకి పడుకోవట్లేదు, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మార్చుకోవట్లేదు, ఏమీ చేసుకోవట్లేదు. మన నోట్లో అడ్డమైన చెత్త అంతా నోట్లో వేసుకున్న, బజ్జీలు సహా కారాలు మసాలాలు అన్ని వేసుకున్నా పొట్ట మాత్రం రాకూడదు. బిర్యానీలు తిన్నా, ఏం తిన్నా పొట్ట మాత్రం రాకూడదు. రుచి అన్ని కావాలి, బట్ పొట్ట మాత్రం రాకూడదు. ఆ క్వశ్చన్ ఎప్పుడైనా మనం మనం వేసుకున్నామా? ఎందుకు వస్తుంది? మనం ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి, హెల్తీ లైఫ్ స్టైల్, ఎప్పుడూ వేసుకోమా ఆ క్వశ్చన్, వేసుకో. వేరే వాళ్ళని అడుగుతాం, కాకపోతే డాక్టర్ని అడుగుతాం, ఎందుకు నాకు పొట్ట వస్తుంది, నేను అసలు ఏమి సరిగ్గా తినను అనుకుంటా. కానీ మనని మనం ప్రశ్నించుకుంటే ఆ క్లారిటీ, ఎందుకంటే మనకే ఆ నిజం తెలుసు, ఎవరికి తెలియదు. సెకండ్ ఏంటి, పరిస్థితులు వచ్చినా కూడా అంతే. మనమే కాదు, ఎవరైనా సరే. ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు భగవంతుడు కూడా అంతే. సీతాదేవి తల్లి కూడా అట్లానే ప్రశ్నించుకోకుండా, తన నిజమేనా, ఇది నిజమేనా అని ప్రశ్నించుకునే అవకాశం కూడా చేయలేదు. ఆమ్, తనకి రియలైజేషన్ వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా అప్పుడు వెళ్ళినప్పుడు, లంకకి వెళ్ళినప్పుడు అనుకుంది, లేదు కరెక్టే, భగవంతుడు ఉన్నాడు అంటే, రాముడు ఉన్నాడు, నా నా భగవంతుడు, ఆయన వస్తాడు, నన్ను తీసుకెళ్తాడు అని అప్పటికి తెచ్చుకుంది, ధైర్యం తెచ్చుకుంది. కానీ అప్పటికి లేట్ అయిపోయింది కదా. ద్రౌపది దేవి, ద్రౌపది మహాభారతంలో ఎంతమంది, తన సొంత ఐదుగురు భర్తలు ఉన్నారు. ఐదుగురు భర్తలున్నా ఎప్పుడు కూడా ఒక్కరు కూడా ఆమెను సహాయం చేసే స్థితిలో లేరు. ఆమె ఏం చేసింది, అందరినీ ప్రశ్నించింది అక్కడ. నువ్వెంత, మీరు ఇట్లా చేసింది కరెక్టా, కరెక్టే. వేరే వాళ్ళు ప్రశ్నిస్తే ఏమైంది, టెంపరీ ప్రాబ్లం సాల్వ్ అయింది. కానీ టెంపరీగా అంటే, ఆ వాళ్ళు 3 వరాలు ఇస్తారు కదా. ధృతరాష్ట్రుడు 3 వరాలు ఇస్తారు, అవునమ్మా తప్పు జరిగిందని 3 వరాలు ఇస్తాడు. కానీ వేరే వాళ్ళని అడిగినప్పుడు ప్రాబ్లం టెంపరీగానే సాల్వ్ అవుతుంది, అంటే తాత్కాలికంగా మాత్రమే సాల్వ్ అవుతుంది. మనం ఎప్పుడైతే మనని ప్రశ్నించుకుంటామో, అప్పుడు ఆ ప్రాబ్లమ్ తీవ్రత మనకు అర్థమవుతుంది.
ధర్మరాజు ఏం చేశాడు? తనని తను ప్రశ్నించుకున్నాడు. ఎందుకు ప్రతిసారి నాకు జూదం ఆడాలనే ఇది వచ్చింది? అవకాశం ఎందుకు వస్తుంది ప్రతిసారి నాకు అని ధర్మరాజు ప్రశ్నించుకున్నాడు. ద్రౌపది ఎప్పుడు చేయలేదు. కృష్ణుడిని అడిగింది, వీళ్ళని అడిగింది, ఆ టెంపరీగా ఏదో సాల్వ్ అయింది ప్రాబ్లం. కానీ ధర్మరాజు ఏమన్నాడు? ఫస్ట్ టైం మూడు వరాలు ఇచ్చినప్పుడు ఏమడిగింది? మా భర్తలందరినీ విడదీయమంది, రాజ్యం ఇచ్చేయమంది. మూడోది అంటే నాకు అవసరం లేదు మూడోది అని చెప్పింది. తర్వాత మళ్ళీ ఏమైంది? మళ్ళీ శకుని మళ్ళీ ఇంకోసారి పిలుస్తాడు జూదం ఆడడానికి. ఇంకోసారి పిలిచినప్పుడు తను భర్తను అడుగుతుంది. అప్పుడు భర్తను ప్రశ్నించుకుంటది. ఎందుకు నువ్వు మళ్ళీ వెళ్తున్నావు? వాళ్ళు మళ్ళీ మోసం చేయరని గ్యారంటీ ఏంటి అంటే, ధర్మరాజు ఆన్సర్ ఏం చెప్తాడంటే, నేను మనకి ఒక పరిస్థితి మళ్ళీ మళ్ళీ ఎదురవుతుందంటే ఆ పరిస్థితి మనకి ఏదో నేర్పిస్తుంది అని ప్రిపేర్ అయ్యి వెళ్తాడు ధర్మరాజు. నేను ఓడిపోతానని తెలిసి కూడా ఆయన వెళ్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఓడిపోతే ఓడిపో ఓడిపోకపోతే వేరే దగ్గర ఇంకెక్కడైనా ఓడిపోవాలి, తప్పదు. ఆర్ ఇంకేదో అవుతుంది. తప్పకుండా మనకి యూనివర్స్ నేర్పిస్తూనే ఉంటది, మనం నేర్చుకునేదాకా నేర్పిస్తూనే ఉంటది. ఆ అది ఎంత తొందరగా నేర్చుకుంటాం అనేది మన చేతుల్లో ఉంది. ఎప్పుడు నేర్చుకుంటాం మనము? మనకి ఎప్పుడైతే ఎరుకు వస్తుందో, అంటే వేరే వాళ్ళని బ్లేమ్ చేయకుండా, వేరే వాళ్ళని చెయ్యెత్తి చూపించకుండా, వేరే వాళ్ళని ప్రశ్నించకుండా మనని మనం ప్రశ్నించుకుంటామో మనకు అప్పుడు ఎరుకు వస్తుంది. ఇన్ని రోజులు ఇప్పటిదాకా నేను 2022 అక్టోబర్ నుంచి నేను క్లాసులు చెప్తున్నా. ఓ 300-400 కథలు చెప్పుంటాను నాకు తెలిసి. అన్ని కథలు చెప్తున్నప్పుడు కొన్ని కథలు రిపీటెడ్ కథలు, కొంతమంది ఆ కథల ద్వారా మెసేజ్లు పెడతారు, మాస్టర్ బాగున్నాయి కథలు అని, కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఆ కథలు చెప్పినప్పుడు ఆ డిస్కషన్ ఎప్పుడైతే అవుతుందో అన్ని చేస్తున్నప్పుడు నాకు ఆమ్, తెలియకుండానే ఆమ్, ఒక ఒక స్థితి ఏంటంటే, నేనేనా నేనేనా చెప్పింది ఇవన్నీ, ఇంతమందికి నేనేనా చెప్పింది అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే నన్ను నేను ప్రశ్నించుకున్నానో, అరే నేనేనా చెప్పింది, అవును నాకు ఎందుకు ఇట్లా కుదురుతుంది, ఇప్పుడు నాకు జాబ్ ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నేను ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి వస్తుంది ఆఫీస్లో, ఇంట్లో ఇంట్లో పనులు అన్నీ ఉంటాయి. కానీ నేను ఎప్పుడైతే ప్రశ్నించుకున్నానో, నాకు నేను ప్రశ్నించుకున్నాను, నిజంగా నేనేనా అని అనుకున్నప్పుడు నాకు రియలైజేషన్ ఏమొచ్చిందంటే, నాకు యూనివర్స్ హెల్ప్ చేస్తుంది ఈ క్లాసెస్ తీసుకోవడానికి కానీ, ఈ సెషన్స్ చెప్పడానికి కానీ. ఎంతో ఈజీగా అయిపోతుంది. అందరూ అడుగుతారు, ఎట్లా చేస్తున్నారు మాస్టర్స్ మీరు, ఇట్లా ఇట్లా చెప్పగలుగుతున్నారు అంటే, జీరో ప్రిపరేషన్, ఏమీ లేదు. నాకు వచ్చిన జ్ఞానాన్ని నేను చెప్తున్నా. అది నా గొప్పతనం కాదు, అది నేను చేసింది కాదు, విశ్వం ఇచ్చింది అంతే. నాకు విశ్వానికి సహాయకురాలి నేను అంతే. వాళ్ళు ఇచ్చిన జ్ఞానాన్ని నేను పంచుతున్నా. ఇంతమంది మాస్టర్స్ మధ్యలో మనం ఉన్నాం. సో దిస్ ఇస్ ద లీస్ట్ వీ కెన్ డూ. అంటే ఇది అంటే ఏంటి? ఇది ఇది చాలా తక్కువ మనం చేసేది. మనం ఎప్పుడు కూడా ఆ సేవా మార్గంలో ఉన్నప్పుడు ఇట్లా ఇవన్నీ ప్రశ్నించుకున్నప్పుడు, మీరు మీరు ఆలోచించుకుంటున్నప్పుడు, మీరు మీరు ప్రశ్నించుకున్నప్పుడే మనకి ఇవి ఆన్సర్స్ బయటకు వస్తాయి. అలానే అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రశ్న అనేది చెక్ పాయింట్. ధ్యానంలోకి వచ్చాము, మంచి మార్గంలోనే ఉంటాం అంటున్నాము, మంచి మాట్లాడదాం అంటున్నాం, మంచి భావనలు అనుకుంటూ రోజు కర్మ విపాక ధ్యానం చేస్తున్నాము, అన్ని రకాలుగా అన్ని ఏంటేంటో అన్ని నేర్చేసుకుంటున్నాము, సబ్జెక్ట్స్ అన్ని నేర్చుకుంటున్నాం. కానీ మనలో అది నిజంగా లోపల మార్పు వచ్చిందా రాలేదా అన్నది ఎవరికి తెలుస్తుంది? మనకే తెలుస్తుంది. మనం మనం ప్రశ్నించుకోవాలి. దాన్నే స్వీయ ఆత్మ పరిశీలన అంటే. మన చెక్ పాయింట్స్ అవి. ఎవరో వచ్చి చెప్పరు. ఎవరో వచ్చి చెప్పినా వాళ్ళ తెలిసినంత మాత్రాన్ని, మన అవుట్ సైడ్ ని మాత్రమే చూసి చెప్తున్నారు. మన లోపల ఉన్నది ఎవరికి తెలుస్తుంది? మనకే తెలుస్తుంది. సో ఎప్పుడైతే మనం ఈ మూడు భాగాలుగా మనం విడదీస్తామో, అంటే శారీరకంగా, ఆ మానసికంగా, ఆత్మ రూపంలో, అంటే ఆత్మకి కావాల్సినవన్నీ మనం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు మనము ఆ కర్మలని ఫుల్ గా తొలగించుకుంటున్నాం అన్నట్టు. ఆ, నా క్లాసులు రెగ్యులర్ గా ఎవరైతే అటెండ్ అవుతారో, మనం అర్షడ్ వర్గాల గురించి మాట్లాడుకుందాం. కర్మలు అన్ని కర్మలు కావు, మన తెలివి తక్కువతనం వల్ల కూడా చేసిన పనులు ఉన్నాయని ఆలోచించుకున్నాం. అలానే ఐ మీన్ కథలు చెప్పుకున్నాం. అలానే రకరకాలుగా ఎన్ని రకాల కథలు చెప్పుకున్నాం. అంటే చాలా విధాలుగా కర్మలు ఎలా వస్తాయి, ఎలా తొలగిపోతాయి, టైం వచ్చినప్పుడు ఎలా ఉంటది, మనం మంచి టైంలో ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలని. ఈ కథలన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం? మనకి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనము మనం ప్రశ్నించుకోవాలని, ఆ ఎరుకలో ఉండాలని, ఎల్లప్పుడూ ఎరుకలో ఉండాలి, ఎల్లప్పుడూ ఆ క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి. ఎవరినో కాదు, మనని.
ఆ, తప్పకుండా మనకి ఎప్పుడైతే అది అడుగుతామో మాస్టర్స్, మనని మనం ఎప్పుడైతే ప్రశ్నించుకుంటామో, ఆ ప్రాబ్లం తీవ్రత, ఏదైతే మన పరిస్థితి తీవ్రత ఉందో ఆ తీవ్రత మాత్రం తప్పకుండా తేడా తెలుస్తుంది. అలానే ప్రశ్నించుకునేటప్పుడు పక్క వాళ్ళు ప్రశ్నించామనుకోండి, అది అహం అవుతుంది. మనం అడిగామనుకోండి, ఆ దేవుడు ఏంటి అని ఒక ప్రశ్న అడగండి, ఎవరినైనా అడగండి, ఎందుకు అంత పొగరుగా మాట్లాడుతున్నావు అంటారు. అది ఆబ్వియస్ గా అంటారు, ఎందుకంటే పక్క వాళ్ళని ఎప్పుడైతే ప్రశ్నిస్తామో వాళ్ళకది ఆ, మనకేదో అహంగా ఉంది, మనం నిజంగానే అవునండి దేవుడు ఎవరండి అని అడిగినా కూడా అనుకుంటారు. ఎందుకంటే ఆన్సర్ తెలియనప్పుడు పక్క వాళ్ళకి అది రూడ్ గా అవుతుంది అనమాట. ఎందుకంటే ఎవరో చెప్పింది విన్నారు కాబట్టి వాళ్ళు అది నమ్మకంలో ఉన్నారు, అదే నమ్మకంలో ఉన్నారు. మనని మనం ప్రశ్నించుకుంటే దేవుడు ఎవరని దానికి కావాల్సిన సమాధానాలు మనకి యూనివర్స్ ఆటోమేటిక్ గా ఇస్తూ ఉంటుంది. ఆ రిజల్ట్స్ అన్ని వస్తూ ఉంటాయి. నేను చిన్నప్పటి నుంచి నాకు చాలా క్వశ్చన్స్ ఉండేవి పండగల మీద. పండగలు ఎందుకు చేస్తారు, ఆ, ఆ, భగవంతుడిని ఎందుకు దండం పెట్టుకోవాలి అంటే, ఎందుకు ఎందుకు భగవంతుడికి దండంగా పూజలు ఎందుకు చేయాలి, డబ్బులు లేని వాళ్ళు పూజలు చేయలేరు, మరి వాళ్ళకి దేవుడు హెల్ప్ చేయడా, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని బాగా వచ్చేవి. ఎప్పుడైతే నేను పక్క వాళ్ళని అడిగానో నాకు పొగరు, అమ్మాయి అయ్యుండి ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావని అడిగేవారు. అది పొగరుగా ఇచ్చేసేటప్పటికి నోరు మూసేసుకున్నా, ఇంకెందుకులే అడగడం బాబాయ్, ఎందుకు ఎవరు ఎట్లా తీసుకుంటారో అని. నేను ఎప్పుడైతే నన్ను నేను ప్రశ్నించుకోవడం మొదలెట్టానో, ఆ ఆన్సర్స్ వెతకడానికి మొదలెట్టానో, ట్రై చేశానో, అప్పుడు యూనివర్స్ నాకు చూపిస్తూనే ఉంది. నా యూట్యూబ్ ఈ కథలన్నీ కూడా ఒక ఛానల్లో పెట్టాను. ఆ ఛానల్లో ఎందుకు పండుగలు చేస్తున్నామో, ఎందుకు దేవుడికి దండం పెట్టుకోవాలో, ఎందుకు ఉమ్, శాకాహారం తినాలో, ఇవన్నీ చాలా మంది మాస్టర్స్ చెప్పారు. కానీ నాకు తెలిసింది నేను చెప్పాను, అట్లా చెప్పాను. ఎందుకంటే నేను ఆన్సర్స్ ఎతుక్కుంటున్నప్పుడు ఆ ఆన్సర్స్ నాకు నాకు వచ్చినప్పుడు నాకు ఇంకా ఇంకా బ్రెయిన్ అంతా ఫ్రీగా అనిపించింది. ముందున్న కంజెస్టెడ్ గా అనిపించడం. ముందేంటంటే ఏంటి ఇదంతా, ఒకళ్ళు కళలు అంటారు, ఒకళ్ళు కథలు అంటారు, ఒకళ్ళేమో ధ్యానం అంటారు, ఒకళ్ళేమో ఆనాపాన సతి అంటారు. ఏంటి ఇంత ఇంత ఓవర్వెల్మింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడంతా, అంటే ఏంటి ఇంత చెప్తున్నారు, ఇన్ని రకాలుగా చెప్తున్నారు, అసలు ఏది ఫాలో అవ్వాలి, ఏది కరెక్ట్ అని. ఎప్పుడైతే నేను ప్రశ్నించుకున్నానో, మనకంటూ ఒక పద్ధతి ఉంటుంది. ఒకరికి వర్కౌట్ అయింది మనకి వర్కౌట్ అవుతుందని గ్యారంటీ లేదు. ఒకరికి కల వస్తే మనకి కల వస్తుందని గ్యారంటీ లేదు. ఒకరికి మంచి జరిగిందంటే మనకి జరుగుతుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే మనం చేసుకున్న పాపాలు ఏంటో వాళ్ళు చేసుకున్నవి ఏంటో. అట్లా ప్రాబ్లం చిన్న చిన్నగా పెద్ద కొండలాగా ఉన్న ప్రాబ్లము చిన్న 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 చిన్నగా ప్రశ్నల వల్ల అలా తగ్గుతూ 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 అది ఆన్సర్స్ ఆన్సర్స్ రావడం వల్ల తేలిక అయిపోయింది. ఆ కొండ అలాగే ఉన్నా, లేకపోతే కొంచెం కరిగినా, నాకు ఆన్సర్స్ వచ్చు కాబట్టి ఆ కొండే కదా ఎక్కుదాంలే, తీర్చుకుందాంలే, కర్మలే కదా పోతాయి కదా, ఏముంది, నడుస్తుంది కదా, చేస్తున్నాం కదా, ప్రాసెస్ చేస్తున్నాం కదా, టైం ఇద్దాం, నడుస్తుంది, కొండ ఎక్కుతున్నాము సరే ఎక్కుదాం, మెల్లగా ఎక్కుదాం అనే అనే స్టేజ్కి వచ్చాను. ఎందుకు అంటే మనని మనం ప్రశ్నించుకోవడం వల్ల, ఆ చెక్ పాయింట్స్ పెట్టుకోవడం వల్ల. మనం చెక్ పాయింట్స్ పెట్టుకోవాలి, కరెక్ట్ గా చేస్తున్నానా, ధ్యానం కరెక్ట్ గా చేస్తున్నానా, ఆ మారానా, నిన్నటికి ఇవాటికి మారానా, ఏదైనా సహాయం చేశానా, జంతువులకి సహాయం చేశానా, ఇవన్నీ ఇంకా ఇంతమంది మాస్టర్స్, నా క్లాసు ఈ క్లాస్ మాస్టర్ ఈ మాస్టర్ క్లాస్ వినమని ఏ మాస్టరు చెప్పరు. యూట్యూబ్ లోకి వెళ్తే 1,00,000 మంది మాస్టర్లు ఉన్నారు. ఎవరో ఒకళ్ళు వినండి మీరు, ఈ ప్రాబ్లమే లేదు. ధ్యానం చేయడం ఇంపార్టెంట్. వీళ్ళదే వినాలి వాళ్ళదే వినాలని ఎవ్వరూ చెప్పరు, ఏ మాస్టర్ చెప్పరు, మంచి గోరు ఏ మాస్టరు చెప్పరు. అందరూ కూడా ధ్యానం చెయ్యండి అనే చెప్తారు, కానీ నా ధ్యానమే చెయ్యండి అని ఎవరు చెప్పరు. సో అందుకని మాస్టర్స్, ఈ రోజు నుంచి ఈ క్లాస్ విన్న తర్వాత, ఈ రోజు నేను ఏంటో వెరైటీగా అసలు కథే చెప్పలేదు. యూజువల్ గా ఏదో ఒక కథ చెప్తాను. ఈ రోజు కథ చెప్పకుండా జస్ట్ నార్మల్ డ్రై క్లాస్ చెప్పాను. కాకపోతే ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. కానీ ఈ క్లాస్ తర్వాత తప్పకుండా మనము ఇంటికి వెళ్ళి ఒక్కసారి, ఐ మీన్ మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి. మీ పరిస్థితి ఎలాంటిదైనా కూడా, ఎంత పెద్దదైనా కూడా, నాకే ఎందుకు వచ్చింది, నేను ఎందుకు సఫర్ అవుతున్నా, వేరే వాళ్ళకి అది ప్రాబ్లం కాదు. మన పరిస్థితి కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళకు కూడా ప్రాబ్లం కాదు. ఆ ప్రాబ్లం మనకే ప్రాబ్లం గా అనిపిస్తుంది, వేరే వాళ్ళకు కూడా అనిపించదు. సో మనకే ఎందుకు అనిపిస్తుంది అనే ఆ క్వశ్చన్ ఒక్కటి మీరు వేసుకోండి. మీది ఎంత పెద్ద పరిస్థితి అయినా కూడా ఆటోమేటిక్ గా ఆటోమేటిక్ గా మీకు అది ఆమ్, తేలిగ్గా అనిపిస్తుంది, ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. అండ్ విశ్వం ఎప్పుడు కూడా, భగవంతుడు ఎప్పుడు కూడా మనకి హెల్ప్ చేయడానికే ఉన్నాడు. ఆయన గుండా కాదు మనకి, నువ్వు ఇది చేస్తేనే అది చేస్తాను, నువ్వు నాకు హారతి ఇస్తేనే నేను నీకు హెల్ప్ చేస్తాను, లేకపోతే నువ్వు హోమం చేస్తేనే నీకు హెల్ప్ చేస్తాను అని ఎప్పుడు అనడు. ఎప్పుడు కూడా భగవంతుడు ఎప్పుడు కూడా ఇవ్వడానికే రెడీగా ఉన్నాడు, ఎప్పుడైనా సరే.
నువ్వు చీ అన్నా తూ అన్నా భగవంతుడిని తిట్టినా కొట్టి ఆయనకు కావాల్సింది ఏంటి? మనం మారడం మాత్రమే ఆయనకు కావాలి. ఏమీ అవసరం లేదు. నువ్వు నేను తొండనైనా బల్లినైనా కప్పనైనా భగవంతుడు హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు మనిషి రూపంలో ఉన్నాను కానీ నేను ఏ రూపంలో ఉన్నా భగవంతుడు. అది విశ్వప్రేమ. భగవంతుడు అంటేనే విశ్వప్రేమ, అన్కండిషనల్ లవ్. ఇప్పుడు మీరు మీ 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 పిల్లలు పళ్ళు తోముకోకుండా వచ్చి అమ్మ అని కవలించుకుంటే చీపు అవతల పో అంటామా? అనం కదా. వాళ్ళు ఎంత చక్కగా వాళ్ళు ఎంత దగ్గరగా వస్తే అంత ముద్దు పెట్టుకుంటాం. వాళ్ళు ఏం పళ్ళు తోముకోకపోయినా, నోరు వాసన వచ్చినా, వాళ్ళు సరిగ్గా జుట్టు దూకోకపోయినా, జు చిరాగ్గా ఉన్నా కూడా మన పిల్లలు మనకి ఎప్పుడు ముద్దే. అలానే భగవంతుడు కూడా ఎప్పుడు కూడా మనం తప్పులు చదివినా కొంతమంది అంటారు ఆ, ఆ, ఈ అదేంటి లింగం ఇంట్లో ఉంటే ఇట్లా పూజ చేయాలి, లేకపోతే 108 నామాలు కరెక్ట్ గా చదవాలి. మీరు ఎట్లా చదివినా భగవంతుడు అది చదివేది మీకోసం, ఆయన కోసం కాదు. మనం చదవకపోయినా మనం చదవకపోయినా ఏమి చేయకపోయినా భగవంతుడా నన్ను కాపాడు అంటే మన కోసం రెడీగా ఉంటాడు. కాకపోతే అది మనకు అది అది చాలదన్నమాట. మనం కర్మలో ఉన్నప్పుడు ఆ తీవ్రత, ఆ శిక్షణ ఎప్పుడైతే నేర్చుకుంటామో భగవంతుడు మనకు కొంచెం కొంచెం హెల్ప్ చేస్తే మనకు అది చాలదు. మనకేంటంటే ఇన్స్టెంట్ గా అయిపోవాలి కర్మ. ఉప్మా తిప్పామా ఉప్మా అయిపోవాల్సిందే, అంతే మనకు కావాల్సింది. టైం పడుతుంది, అది వంట చేయడానికి ఇంత టైం పడుతుంది. ఆ టైం టైం అంతా మనం ఓపికగా ఉండాలి అన్నంత ఉండదు. నీళ్ళు వేసామా ఉప్మా రవ్వ వేసామా ఉప్మా అయిపోవాల్సిందే 2 నిమిషాలు అంతే. అన్ని ఇన్స్టెంట్ గా అయిపోవాలి, మనకి నూడిల్స్ లాగా అయిపోవాలి. ధ్యానం చేసామా 2 రోజుల్లో ప్రాబ్లం అయిపోవాలి అంతే, ఇంకా డన్. మళ్ళీ ధ్యానం కూడా చేయక్కర్లేదు, ఎందుకంటే మనకి ఇన్స్టాగ్రామ్ లో చూసుకోవాల్సిన చాలా ఉన్నాయి. మనం ముచ్చట్లు వేరే వాళ్ళ గురించి పెట్టుకోవాల్సిన చాలా ఉన్నాయి. ప్రాబ్లం అయిపోతున్నాయి కదా మనం ముచ్చట్లు పెట్టుకుంటాం. సో అట్లాంటి స్టేజ్ లో ఉన్నాం మనం కానీ మన నెక్స్ట్ జనరేషన్ కానీ. మన బాధ్యత మన బాధ్యత ఏంటి అంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో మన తెలిసినంత ఉన్నంతలో తోచినంత రోజు ధ్యానంలో చెప్పుకుంటున్నట్టు ఉన్నంతలో తోచినంత మనము జ్ఞానాన్ని ధ్యానాన్ని పంచాలి. ఈ మధ్య ఇంకోటి కొత్తగా ప్రాబ్లం స్టార్ట్ అయింది. డబ్బులు ఇచ్చేటప్పుడు దానం చేసేటప్పుడు అందరికీ ఒక టెన్షన్, అమ్మ డబ్బులు కరెక్ట్గా వెళ్తున్నాయా లేవా ఇదా అదా ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇంటికి ప్రతి ఇంటికి ఇంత బడ్జెట్ అని ఉంటుంది. ఓకే, 5,000 డొనేషన్ అనుకున్నాం అనుకోండి ఏడాదికి. ఇంకో 5,000 అయిపోయిన తర్వాత ఇంకొకరు వస్తారు ధ్యానికి, ఇవ్వాలా వద్దా, ఇవ్వకపోతే పాపం వస్తుందేమో. ఇలాంటి ఇలాంటి ఐడియాలన్నీ ఏంటంటో వస్తుంటాయి బ్రెయిన్ లోకి, అన్ని అపోహలు అనమాట ఏంటి అని. ఏ ఏ ధర్మం కూడా, ఏ సనాతన ధర్మం కానీ ఎక్కడైనా కూడా మీకు లేనప్పుడు ఇవ్వమని చెప్పలేదు. మీకు ఉన్నంతలో తోచినంత అని చెప్పింది. అలానే మాస్టర్స్ ఇంకోటి చెప్తాను, ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎప్పుడైతే మీకున్న నాలెడ్జ్ ని షేర్ చేసుకుంటారో మీ మనసు చాలా తేలిక అవుతుంది. చాలా 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 తేలిక అవుతుంది. నన్ను ఈ విషయంలో నమ్మండి. ఆ, మీ జ్ఞాన నేను క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు నాకు తెలియదు కదా, నేను ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో మే 22 వచ్చా కదా, ఆ, ఆగస్ట్ 22, ఆగస్ట్ 2022లో మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళని పిలిచి నేను 1-on-1 ధ్యానం ఇచ్చా. ఎందుకంటే ఎవరు నా క్లాస్ ఎవరు వింటారు, అంతమంది క్లాస్ ఉంటే ఎవరో పాపం ఇబ్బందుల్లో ఉంటే నేను 1-on-1 క్లాస్ ఇవ్వడం మొదలెట్టా. మెల్లగా 1 క్లాస్ కాస్త మార్నింగ్ ఒక క్లాస్ ఈవినింగ్ ఒక క్లాస్ అయ్యింది. పొద్దున్న ఒక 10 మంది, సాయంత్రం ఒక 10 మంది వచ్చేవారు. తర్వాత అట్లా క్లాసులు ఇస్తూ 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 ఒక టైంలో ఒక సెషన్లో 100 మంది వచ్చేవారు క్లాస్కి. 100 మందిలో కనీసం ఒక 20 మంది క్లాస్ అయిపోయిన తర్వాత మెసేజ్ పెట్టేవారు, మాస్టర్ కథలు బాగున్నాయని. ఇంకా చెప్పాలనిపించేది. ఇంకా కొత్త 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 కథలని చెప్పాలి. ఒక కథని, నేను చెప్పే కథలు ఏమి కొత్త కథలు కాదు, అందరికీ అన్ని తెలిసిన కథలే. ఒక కొత్త కోణంలో చెప్పాలనే ఆతృత పెరిగింది. పెరిగినప్పుడు ఏమైంది అంటే ప్రశ్నించుకున్నాయి, ఇట్లా ఎట్లా చేయాలి, ఏది చేస్తే బెటర్ అని. ఎప్పుడైతే ప్రశ్న వస్తుందో విశ్వం తప్పకుండా హెల్ప్ చేస్తుంది. ఇన్ని పనుల్లో కూడా క్లాస్ అనగానే 99% ఎప్పుడో ఒకటి అర్ధ క్లాస్ మిస్ అవ్వడం తప్పితే, ఒంట్లో బాగోనప్పుడు కానీ ఇంకేదైనా ఇంట్లో సిచ్యువేషన్ వచ్చినప్పుడు కానీ 99% నేను క్లాస్ అనగానే ఎక్కడ లేని సహకారం నాకు విశ్వం ఇస్తుంది. అంతే, అది ఎట్లా అవుతుందో నాకు అది ఇంకా నాకు అర్థం కాదు. అది అయిపోతుంది అంతే. క్లాస్ అనగానే క్లాస్ కి కావాల్సినవన్నీ సమకూరుస్తుంది విశ్వం, విశ్వమే చేస్తుంది అంతే. జస్ట్ నేచర్ హెల్ప్ చేస్తుంది అంతే. స్పెషల్ గా నేను ఏమి చేయను. కొన్నిసార్లు అయితే ఆఫీస్ ఇట్లా వర్క్ అవుతుంది, నా క్లాస్ స్టార్ట్ అవుతుంది. అసలు ఏం చెప్పాలని కూడా ఆలోచించాను. కళ్ళు మూసుకొని ఒక్కసారి కోరుకుంటా, ఒక మంచి కథనివ్వండి, ఎందుకంటే ఎన్నో కథలు చెప్పున్నాను. ఒక మంచి కథనివ్వండి మాస్టర్ అనగానే ఆటోమేటిక్ ఏదో కథ గుర్తొస్తుంది. మళ్ళీ ఆ కథ మా పిల్లలు అడుగుతారు 2 రోజుల తర్వాత, ఏం కథ చెప్పావు నిన్న అని. అసలు ఏమీ గుర్తుండదు నాకు. అది అది నిజంగానే నాకు వండర్. మళ్ళీ కొన్ని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అదే ఆటోమేటిక్ గుర్తొస్తుంది అవసరం వచ్చినప్పుడు. అండ్ ఎన్నో సార్లు నేను చెప్పిన కథలకి
నాకు మెసేజ్ పెట్టేవారు, మాస్టర్ నేను ఇవాళ అనుకున్న, నేను ఏదైతే నాకు డౌట్ ఉందో మీరు ఆ కథ రూపంలో చెప్పారు మాస్టర్" అని చెప్పేవారు. అది నిజంగానే నాకు అది అది తెలియని సహకారం అంతే. సో నా ఒక్క సజెషన్ ఏంటంటే, మీకున్నంతలో మీకు తోచినంత, అందరూ మంచిగా మాట్లాడలేరు అనే భయం ఉంటుంది అందరికీ. కున్నంతలో మీ 100 మందికి చెప్పాల్సింది లేదు క్లాసు. మీ దగ్గర మీకున్న దాంట్లో చెప్పండి. నేను ఎప్పుడైతే 100 మందికి చెప్పాను, తర్వాత మళ్ళీ ముగ్గురికి పడిపోయింది ఆ క్లాసు. అది అలా తగ్గుతూ ఉంది, పెరుగుతూ ఉంది, తగ్గుతూ ఉంది, పెరుగుతుంది. ముగ్గురు పడిపోయినప్పుడు అనిపించేది, అరే ముగ్గురే ఉన్నారు ఏంటి, ఎవరు రావట్లేదు, నేను తప్పు చెప్తున్నాను అని ప్రశ్నించుకోవడం మళ్ళీ మొదలెట్ట, అరే ఏంటి ఏమని. ఒక్కొక్కసారి పరిస్థితుల కారణమో, ఒక్కొక్కసారి ఇంకేదైనా కారణం, మళ్ళీ విశ్వాన్ని అడిగా. మరి ఈ నాలెడ్జ్ అంతా ఎవరికైనా ఉపయోగపడేలాగా ఉండాలి అనే ఆశతో విశ్వాన్ని ఎప్పుడైతే పూజించానో, అంటే రిక్వెస్ట్ పెట్టుకున్నానో, మళ్ళీ పికప్ అయింది. సో మాస్టర్స్ ఏదైనా సరే, ఇట్లా చెప్తూ పోతుంటే ఇంకా క్లాస్ అవుతూ ఉంటది. సో ఏదైనా సరే, మీరు మిమ్మల్ని మీరు స్వీయ ఆత్మ పరిశీలన, మీది మీకు మాత్రమే తెలుసు, ఎవ్వరికీ తెలీదు. మీ లోపల ఏం జరుగుతుంది, మీ బాధలు మీకే తెలుసు. ఎవ్వరికీ అర్థం కాదు, మీ హస్బెండ్ కి కానీ, భార్యకి కానీ, పిల్లలకు కానీ ఎవ్వరికీ తెలీదు. మీరు పడే బాధన, మీరు పడే క్షోభ మీకు మాత్రమే తెలుసు. ఇంకోటి ఏం చేస్తామంటే, అన్నిటికంటే ముఖ్యమైన తప్పు, మనము మన చుట్టూ ఉన్న మనుషుల్ని మెప్పించడానికి ట్రై చేస్తాం. చాలా పెద్ద తప్పు. వాళ్ళని మెప్పించాలి, వీళ్ళని మెప్పించాలి, వీళ్ళకి బాగుండాలి, వాళ్ళకి బాగుండాలని. అన్నిటికంటే పెద్ద ఎవరు, మన ఎవరిని, ఎవరి తత్వం ఫాలో అవ్వాలి మనము? భగవంతుడి తత్వమే కదా. భగవంతుడికి దండం పెట్టుకుంటాం. మళ్ళీ ఈ ఎగ్జాంపుల్ నేను ఈజీగా అర్థం అవ్వాలని చెప్తాను. రాముడికి దండం పెట్టుకుంటాం, నా తమ్ముడి మీద నాకు ఆస్తి ఎక్కువ రావాలని దండం పెట్టుకుంటాం. రాముడు చెప్పింది ఏంటి, మనం దండం పెట్టుకునేది ఏంటి? ప్రశ్నించుకోం, మనం ప్రశ్నించుకోం. ఆ క్వశ్చన్ అడగాల్సింది ఎవరిని, మనం. అసలు రాముడు మనకి ఏం తత్వం నేర్పించాడు? మనం ఏం అడుగుతున్నాం రాముడిని? సో ఎప్పుడైతే మనం ప్రశ్నించుకుంటామో, అప్పుడు చాలా విషయాలు మనకు తెలుస్తాయి, మంచి మార్గంలో వెళ్ళడానికి ఈజీ అవుతుంది అంతే. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇందాక చెప్పినట్టు అందరు చుట్టుపక్కల వాళ్ళని మెప్పించడానికి ట్రై చేస్తాం. ఒక పార్టీ చేసామంటే నలుగురు మెచ్చుకోవాలి, ఒకటి ఏదైనా చేసామంటే నలుగురు మెచ్చుకోవాలి. అంతేగాని మనని మనం మెప్పించుకుంటున్నామా, మనకు మనం తృప్తిగా ఉందా, అది ఇంపార్టెంట్. భగవంతుడికి కావాల్సింది మనం చేస్తున్నామా? ఇంత ఇంత మంచి జీవితాన్ని ఇచ్చాడు భగవంతుడు. ఇచ్చే ఇచ్చే చెయ్యి ఇచ్చాడు, అంటే ఇచ్చే స్థితిలో పెట్టాడు మనని. చేస్తున్నామా? ఆయన దృష్టిలో ఏది ఆలోచించడు. ఎప్పుడు మనం పక్క వాళ్ళ దృష్టిలోనే ఆలోచిస్తాం. వీళ్ళకి బాగుందా, వాళ్ళకి బాగుందా, పెళ్లికి పిలిచామంటే 1000 మంది రావాలి, 2000 మంది రావాలి, 1,00,000 మంది రావాలి, 50 రకాల ఐటమ్స్ పెట్టాలి. ఎవడికి పెడుతున్నాం? ఎవరి కోసం పెడుతున్నాం? అది ఆ ప్రశ్నలు ఏవైనా సరే మీరు క్వశ్చన్ చేసుకోవడం మొదలెట్టండి. చాలా 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 ఒక 50% ప్రాబ్లమ్స్ అక్కడే తగ్గిపోతాయి. సో మాస్టర్స్, అది ఈ రోజు క్లాసు. మ్మ్, ఎవరికైనా మీకు డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా హ్యాండ్ రైస్ చేయండి మాస్టర్స్. ఆమ్, నాకు తోచింది, నాకు అన్ని వచ్చాను కాదు, నాకు తోచింది, నాకు తెలిసింది నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. యా, లింక్ పంపిస్తాను మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ఆ, మ్మ్, మయూరి మాస్టర్ చెప్పండి. Namaste, Master. నమస్తే అమ్మా. Voice is sweet and super stories, ma'am. థ్యాంక్ యూ. నాదేమి మేడం మీ లేదండి, లింక్ ఇవన్నీ కావాలా తెలిసిన మేడం? స్టోరీస్ అందరికి. జస్ట్ నేను ఇంకో లింక్ కావాలా కోణంలోకి మేడం? చెప్తాను అంతే. ఏంటండి? యూట్యూబ్ లింక్ కావాలా మేడం? అదే స్టోరీస్ పంపిస్తాను. అదొకటి. పంపిస్తాను. ఇంకొకటి నాకు మొన్నటి నుంచి మేడం, ఆ నాలో నేను ఎవరిని అడగాలో నాకు అర్థం అవ్వట్లేదు. బట్ నా క్వశ్చన్ కి ఆన్సర్ మీ దాంట్లోనే వచ్చింది. మనని మనమే క్వశ్చన్ వేసుకోవాలి. యా. ఆ పడుకొని లేవ ఎప్పుడు, బిఫోర్ ఐ గెటప్ మేడం, ఎప్పుడు 4:30కి ఆ టైంకి మేల్కి వస్తుంది. బట్ ఇంకా టైం ఉంది కదా అని 5 o'clockకి లేస్తాను. ఇంకా టైం ఉంది కదా అని పడుకుంటుంది. ఆ మధ్యలో నాలో నుంచి నాకు ఇన్నర్ వాయిస్ వస్తుంది. అవి ఎవరిని అడగాల, ఎవరిని అడిగితే కూడా నాకు ఆన్సర్ రావట్లేదు. సో ఐ హావ్ టు ఆస్క్ మై సెల్ఫ్. ఐ గాట్ ద స్టార్ట్ ఆన్సర్ ఫ్రమ్ యూ చేయండి. మ్యామ్. యా. యా. యా, మీరు స్టార్ట్ చేసుకోండి. ఇక్కడ చాలా మంది మాస్టర్స్ ఉన్నారు. ఒకవేళ ఒక్కొక్కసారి మనం కూడా స్టక్ అయిపోయి ఉంటాం. ఏంటి ఏంటి ఇది రావట్లేదు, కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనుకోండి, అప్పుడు హెల్ప్ తీసుకోండి, తప్పులేదు. కాకపోతే ఫస్ట్ మీరు మనం ఎప్పుడైతే ఆలోచించుకుంటామో, ఎప్పుడైతే క్వశ్చన్ వేసుకుంటామో, చాలా సాల్వ్ అయిపోతాయి మాస్టర్. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. ఆమ్, మా మా అబ్బాయి ఒక తప్పు చేశాడు.
అబద్ధం చెప్పాడు. వాడు చిన్నవాడు. ఏంటంటే ఐప్యాడ్ తీసుకొని ఒక దగ్గరికి వెళ్ళాడు. వాడు ఐప్యాడ్ లో చూస్తున్నాడు. నాకు చెప్పలేదు. ఏరా ఐప్యాడ్ చూస్తున్నా అంటే లేదు అని అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పగానే నాకు చాలా ఆ, మనసు చాలా బాధ అనిపించింది. వాడి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ఏమైంది, అరే ఏంటి అబద్ధం చెప్పాడు, నాకు వీడు వీడు ఎందుకు అబద్ధం చెప్తున్నాడు అని. ఆ ప్రశ్న నేను వేసుకున్నా. రెండు ఆప్షన్స్: వాడిని తిట్టొచ్చు, ఇష్టం ఉన్నట్టు తిట్టొచ్చు, కొట్టొచ్చు, ఐప్యాడ్ లాగేసుకోవచ్చు, ఏదైనా చేసేయచ్చు, చేసేసి నీకు ఇవ్వనని చెప్పొచ్చు, వాడు భయపెట్టేయచ్చు. అది ఒక వే. ఇంకో మార్గం ఏంటి, నన్ను నేను ప్రశ్నించుకోవచ్చు. ఎందుకు వాడు అట్లా చెప్పాడు? అప్పుడు నాకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే, నేను ఎట్లా రియాక్ట్ అవుతానో, వాడు ఐప్యాడ్ చూసావా అని అడిగాను, ఐప్యాడ్ చూస్తున్నావా అని, లేదు అని చెప్పాడు. ఒకవేళ వాడు అవును అని చెప్తే ఆ రిసీవ్ చేసుకునే స్టేటస్ లో నేను ఉన్నానా? నేను లేను. వాడు ఎస్ అని చెప్తే చాలాసేపు అయిందమ్మా చూడకు అని చెప్ అంత సాఫ్ట్ గా చెప్పే స్టేటస్ లో నేను లేను. అందుకు వాడేం చేశాడు, ఈజీగా దాచుదామని అబద్ధం చెప్పేశాడు. అది ఎందుకు అబద్ధం చెప్పాడు? నా వల్లనే అబద్ధం చెప్పాడు. అంతే కదా. నేను గనక అకామిడేటివ్ గా ఉంటే, అంటే కొంచెము అర్థం చేసుకునే స్థితిలో ఉంటే, వాడు నిజం చెప్పేవాడేమో. కానీ ఆవిడ, నేనేం చేశాను, ముందు ఎప్పుడైనా వాడికి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందేమో, వాడు ఎప్పుడైనా చెప్తే ఎందుకు ఇట్లా చేసావు అట్లా చేసావు అని అర్చుంటానేమో, ఇంకేదైనా చేసుంటానేమో. పిల్లల్ని ఎప్పుడు కొట్టలేదు, కొట్టను. బట్ అర్చుంటానేమో, లేకపోతే మ్, నేను అప్సెట్ అయ్యానని వాడు అనుకుంటాడేమో. అందుకనే వాడు అబద్ధం చెప్పాడు. ఏదైనా జరిగిందంటే ఇప్పుడు నేను రెండు ఆప్షన్స్ ఇచ్చా కదా. ఒకటేమో వాడిని ఇబ్బంది పెట్టడం, శిక్షించడం, అన్ని చేయడం. ఒకటేమో నన్ను నేను చేసుకోవడం. సో నెక్స్ట్ టైం నేను మారాలి. ఎవ్వరూ ఉమ్, మారరు. మన చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు కదా, ఎవ్వరు, ఒక చీమ దోమ ఎవ్వరూ మారరు. అవును. మనం మనం మాత్రమే మారాలి. మన మార్పు మన దగ్గరికి వెళ్ళి రావాలి. మన మార్పు ఆ మార్పు ఎప్పుడు వస్తుంది, మనం ప్రశ్నించుకున్నప్పుడే ఆ మార్పు స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా ఏంటి, వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు, వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు, పోయి వీళ్ళని అడుగుతాం వాళ్ళని అడుగుతాం మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని. మనం సాల్వ్ చేసుకుందాం అని ఎప్పుడు ఆలోచించు. ఎప్పుడైతే మనలో మార్పు రావాలనుకుంటామో, దానికి ఫస్ట్ లెసన్ ఏంటి అంటే ప్రశ్నించుకోవడం. నిజమేనా, కరెక్టేనా నేను చేసేది, అది ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఆన్సర్స్ వస్తూ ఉంటాయి. బట్ ఈ ఇన్నర్ వాయిస్ అనేది ఎందుకు వస్తుంది మేడం అట్లా లోపల నుంచి? అది ఒకటి అవును. సెంటెన్స్ మేడం. షీ లైక్ బ్రీజ్ షీ ఆస్ ద క్వశ్చన్స్. ఆ సెంటెన్స్ అనేది నేను ఇంతవరకు యూజ్ చేయలేదు. నాకు అది తెలియదు ఉన్నదని కూడా. బట్ ఆ ఏం వాయిస్ సె- వచ్చింది నాకు. ఏం సెంటెన్స్ లైక్ అండి? బ్రీజ్, లైక్ బ్రీజ్ షీ ఆస్ ద క్వశ్చన్స్. లైక్ బ్రీజ్ షీ ఆస్ ద క్వశ్చన్స్. ఓకే. మీకు లోపల ఏమైనా బాగా క్వశ్చన్స్ అయినా ఏమైనా ఉండినాయా? అంటే ఏంటి, ఏమైనా అనుమానాలు ఉన్నాయా, లేకపోతే ఏదైనా ఫ్రీగా మీరు ఏదో పెట్టుకున్నట్టున్నారు? అంటే నేను ఎక్స్పర్ట్ ని కాదు, ఆ, వేరే మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళని అడగచ్చు నేను కానీ నేను ఒక నాకు. టీచర్ని మేడం. పిల్లలు ఓకే. వింటలేరు, వీళ్ళని ఎట్లా చేంజ్ చేయాలి? నా సబ్జెక్ట్ అనే కాదు, ప్రతి సబ్జెక్ట్ ఇట్లనే ఉన్నారు. వీళ్ళని ఎట్లా చేంజ్ చేయాలా? ఆ మెంటాలిటీ అనేది అట్లాగే ఉండిపోయింది పిల్లల్లో. సో ఎట్లా చేంజ్ చేయాలా, ఏం చేయాలి, అదే క్వశ్చన్ ఉంటుంది. ఓకే. నా సొల్యూషన్ అయితే, కథలను మించి ఇంకా ఏ ఆప్షన్ లేదండి. మీరు ఏ కాన్సెప్ట్ చెప్దాం అనుకున్నా ఒక స్టోరీ ఫామ్ చేయండి. పిల్లలకి కథలు అనేవి ఎంత ఇష్టం అంటే, పాతకాలంలో కూడా మన మన గురుకులాలకు వెళ్ళినప్పుడు కూడా ఋషులు మునులు అంతా కాన్సెప్ట్, ఇది ఇది ఏమంటారు, ఇప్పుడు ఫిజిక్స్ లో టాపిక్స్ కానీ, ఇది కైనటిక్ ఎనర్జీ, ఇది అని చెప్పరు, కథ రూపంలోనే చెప్పేవారు. మీకు నిజంగా చేంజ్ చేయాలి, ఆ మార్పు రావాలి అనుకుంటే మాత్రం ఒక చిన్న కథని ఏదో చెప్పండి. మీ కథ ఫామ్ చేయండి. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ వచ్చు, ఆ కాన్సెప్ట్ ని కథ రూపంలో మార్చడానికి ట్రై చేయండి. చిన్న కథ, పెద్ద ఫ్యాన్ ఇన్ని రకరకాలుగా ఆ కథలో ఇన్ని ట్విస్ట్లు అవన్నీ ఉండాల్సిన అవసరం లేదు. చిన్న కథని చేయడానికి ట్రై చేయండి. మీకు ఎప్పుడైతే ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయో, కథలో చెప్తే మీకు చాలా 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 తొందరగా అర్థమవుతుంది వాళ్ళకి. అండ్ మీకు కనెక్ట్ అవుతారు కూడా బాగా. ట్రై చేసి చూడండి. ఓకే మేడం. ఇంకొకటి మేడం, ఉమ్. ఆ ఇట్లనే మనకు రామాయణం ముందు నుంచి తెలుసు, చిన్నప్పటి నుంచి వింటున్నాము. ఆ కొన్ని రోజుల క్రితం, కొన్ని మంత్స్ బిఫోర్, నాకు సీతని ఎందుకు వదిలిపెట్టావు రామా అని చెప్పి చాలా బాధ అనిపించింది, ఏడ్చాను. రాముణ్ణి ఐ హేట్ యు రామ, ఐ హేట్ యు రామ అని చెప్పేసి కూడా అనుకున్నా. తర్వాత 2-3 months కి నాకు మళ్ళీ ఇంకొక స్టోరీ చూశాను. చూస్తే అక్కడ ఏంటంటే రాముడు సీత ఒక్కటే. సో నేను నా లోపల ఆ క్వశ్చన్ వేసుకున్నా కాబట్టి నాకు ఆన్సర్ దొరికింది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అండి. శివశక్తి సీరియల్ చూస్తున్నా. ఇక్కడ ఆల్వేస్
శివుడు ఏంటంటే పార్వతినే ఇది చేస్తుంటాడు, నువ్వు నేర్చుకోవాలి ఇంకా, నువ్వు నేర్చుకోవాలి ఇంకా. తను దిగి వచ్చి యాజ్ అ వేరే డిసైపుల్స్ కి, వేరే భక్తులకి హెల్ప్ చేస్తాడు. మరి పార్వతికి ఎందుకు హెల్ప్ చేయడు? నా క్వశ్చన్ అది. ఓకే. సో ఫస్ట్ శివుడు పార్వతి వేరు వేరు అని అనుకుంటా కదా, వాళ్ళిద్దరు హాఫ్ అని అర్థమైంది కదా మనకి. అంతే. అది ఫస్ట్ కదా. సో ఫస్ట్ ఒక 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 మనిషికి ఇంత కెపాసిటీ ఉంది అన్నప్పుడు భగవంతుడు ఎప్పుడు కూడా, మీరు డబ్బులు కావాలని అడిగారు అనుకోండి, భగవంతుడు ఏం చేస్తాడు? తలుపు కొట్టి ఇదిగో అమ్మ సూట్ కేసు, ఇదిగో ₹1,00,00,000 తీసుకొని ఇస్తాడా? ఇవ్వడు కదా. మీకు ఆప్షన్స్ ఇస్తాడు. ఆ ₹1,00,00,000 సంపాదించుకునే ఆప్షన్ మీకు ఇస్తాడు. చేయాల్సింది ఎవరు? అవును. మీరే కదా. అంతే కదా. ఇప్పుడు నాకు హెల్త్, నాకు కోపం చాలా ఎక్కువ, నాకు పేషెన్స్ కావాలి అని అనుకున్నాను అనుకోండి, అంటే నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాలంటే నా నా చుట్టుపక్కల ఎలాంటి వాళ్ళని ఇస్తాడు? ఇరిటేట్ చేసే వాళ్ళని ఇస్తాడు. అప్పుడే కదా ఓకే. నేను కంట్రోల్ చేసుకునేది. సో ఒక కెపాసిటీ మనకి ఇంత ఉంది అన్నప్పుడు భగవంతుడు ఎప్పుడు కూడా దాన్ని ఆ కెపాసిటీ మ్యాక్స్ కి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అండ్ మాస్టర్ ఇది కరెక్టో కాదో తెలియదు కానీ నాకు అర్థమైంది, నేను చెప్తున్నా. పార్వతీదేవి సూపర్, ఆవిడ ఎంతో పరాశక్తి ఆమె. ఆ శక్తిని ఫుల్ యూటిలైజ్ చేయాలంటే ఒక్కొక్కసారి మనకి ఎక్స్టర్నల్ పుష్ కావాల్సిందే. మనం అందరం ఓకే. ధ్యానంలోకి వచ్చేవాళ్ళమా? మనకు ఒక 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 సిచ్యువేషన్ లేకపోతే వచ్చేవాళ్ళమా? మీరు ఆలోచించండి. మరి భగవంతుడు అంత ప్రేమిస్తాడు కదా, సిచ్యువేషన్ రాకుండా చేయొచ్చు కదా. మన బ్రెయిన్ లో చిప్పు పెట్టొచ్చు కదా, మంచిగా ఉండండి, మంచిగా ఉండండి, ఓకే. మంచిగా ఉండండి అని. ఎందుకు పెట్టలేదు? మన ఎందుకు ఇక్కడ రప్పించాడు? మనకు ఒక కెపాసిటీ ఉంది. నేను నా జీవితంలో అనుకోలేదు ఇట్లా కూర్చొని క్లాస్ చెప్తా అని. మరి ఎందుకు నాకెందుకు నా నా త్రూగా ఎందుకు చెప్పిస్తున్నాడు భగవంతుడు? నా కెపాసిటీని ఫుల్ గా తీసుకురావడానికి ఆ సిచ్యువేషన్ పెట్టాడు. సిచ్యువేషన్ చేయకుండానే మనకి చెప్పొచ్చు, సౌమ్య క్లాస్ తీసుకో, నేను వింటానా? వినము. ఎవరం వినము. చెప్తూ అది అది ఒక్కొక్కసారి ఎక్స్టర్నల్ పుష్ కావాలి. ఆ యుద్ధ యుద్ధం అవుతుంది, యుద్ధం స్టార్ట్ అవుతుంది, అందరూ రెడీగా ఉండండి. యుద్ధం చేయడానికి చాలా ఎనర్జీ కావాలి. మెయిన్ ఫిజికల్ ఎనర్జీ ఒకటి, మెంటల్ ఎనర్జీ కావాలని కృష్ణుడు వెళ్ళి అందరికీ చెప్పాడు. వాళ్ళ ఆ, పాండవులందరికీ చెప్పాడు పెద్ద యుద్ధం రాబోతుంది. కృష్ణుడు దేవుడు కదా, ఆయనకు అన్ని తెలుసు. యుద్ధాన్నే మార్చేయచ్చు కదా ఆయన, యుద్ధాన్ని వీళ్ళకి యుద్ధం లేకుండానే ఆయన చేంజ్ చేసేచ్చు అందరినీ, కానీ చేయలేదు. ఆయన స్వయంగా వెళ్ళి పాండవులందరికీ చెప్పాడు. ఏమని చెప్పాడంటే, యుద్ధం రాబోతుంది, ఫిజికల్ గా మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే 18 రోజులు 20 రోజులు, మరి ఎంత మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటే మీరు అది తట్టుకోగలరు ఆ సిచ్యువేషన్. అందులో మీరు పోరాడేది ఎవరితోటి? ద్రోణాచార్య, భీష్ముడు, వాళ్ళందరూ ఎలాంటి ఎలాంటి సూపర్ పవర్స్ వాళ్ళందరూ. వీళ్ళ ముందు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అసలు. అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? విన్నారా మాట? వినలేదు. పాండవులు ఏం చేశారు? నాకు రాజ్యంలో ఈ పని ఉంది, ఆ పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఇవి అవి అన్ని చెప్పాడు. వాళ్ళు మొత్తానికే రాజ్యమే తీసుకెళ్ళిపోయాడు భగవంతుడు. రాజ్యం తీసుకెళ్లకుండా వాళ్ళు యుద్ధంకి రెడీ అవ్వచ్చు కదా మరి. అయ్యారా? అవ్వలేదు. మనం మామూలుగా చెప్తే వినే రకాలం కాదు. సో అందుకనే భగవంతుడు మనకి అట్లా ట్రైన్ చేస్తాడు. అట్లానే ప్రతి ఒక్కరికి ఒక కెపాసిటీ ఉంటది. అంటే ఇంతవరకు నువ్వు వెళ్ళగలవు, మాక్సిమం వెళ్ళగలవు, నువ్వు వెళ్ళట్లేదు అన్నప్పుడే ఎక్స్టర్నల్ పుష్ మనకి వస్తుంది. మనందరం కూడా ఈ ధ్యానంలోకి రాకముందు 2-3 సార్లు మనకు అవకాశం వచ్చి ఉంటది ధ్యానంలోకి రావడానికి. మనం రాలేదు, అవును. ఎప్పుడు కూడా రైట్. రాలేదు. రాము. మనం రాము. మనకి ఎప్పుడైతే నెత్తి మీద కుండ బద్దలవుతుందో అప్పుడే వస్తాం. అంతే. ఎందుకంటే మనం వెన్ కదిలే సిచ్యుయేషన్స్ రకాలం డిమాండ్. కాదు. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. సో ఆ కెపాసిటీని అక్కడ దాకా తీసుకురావాలంటే ఎట్లా మరి? ఇంకా సమ్ ఎక్స్టర్నల్ పుష్ ఉండాలి కదా. మనకు తెలియాలి కదా, ఓకే ఇట్లా ఉంది, ఇట్లా ఉంది అని. మనం అందరం ఇప్పుడు ఈ స్టేజ్ లో ఇట్లా మాట్లాడుకో. ఇప్పుడు నేను ఇవే మాటలు మా మా ఇంట్లో వాళ్ళు మాట్లాడుతుంటే, ఏంటి ముసలోళ్ళు మాట్లాడట్టు మాట్లాడతావు అంటారు మా ఇంట్లో. అసలు నీ ఏజ్ ఎంత, నువ్వు ఏంటి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు అని, అసలు నువ్వు ఏంటి చూసేవి, క్లాసులు ఏంటి, ఇవన్నీ ఏంటి, గోల గోల అంటారు. ఇంకా వాళ్ళు వేరే లెవెల్, నేను వేరే, అసలు ఇంకా కంపారిజనే లేదు. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేను ధ్యానంలోకి రావాలంటే ఇవన్నీ నాకు ఒక రకమైన టెస్ట్లు, ఇవన్నీ నేను పాస్ అవ్వాలి. నేను పాస్ అవ్వకపోతే అయ్యేదాకా వస్తూనే ఉంటాయి అవి. చెప్తూనే ఉంటది యూనివర్స్. ఆ క్లాస్ మనం ఫెయిల్ అయ్యామనుకోండి మళ్ళీ వస్తది. మా అత్తగారు చెప్పింది నేను నేర్చుకోలేదు అనుకోండి, ఆ అత్తగారి రూపంలో మా కొడుకే వస్తాడేమో. నేను మా సో ఆ ఇంకేదో లెసన్ నేర్చుకునేదాకా మనకు వస్తూనే ఉంటాయి. లెసన్ నేర్చుకునేదాకా మీరు రిపీట్ అవుతూనే ఉంటది. ఒక ప్రాబ్లం మీకు ఓకే. మళ్ళీ 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 రిపీట్ అవుతుంది అంటే
ఆ లెసన్ మీరు క్లియర్ గా నేర్చుకోలేదు అంతే. నేర్చుకున్నారు అంటే ఇంకా ప్రాబ్లమే రాదు. సో ఓకే. అలానే ఆ అమ్మవారికి కూడా ఒక్కొక్కసారి ఆవిడికి ఆ శక్తి, ఆ ఆ ఆ శక్తి కెపాసిటీ కోసం ఆయన చేశారని, ఇది జస్ట్ నా కాన్సెప్ట్ మాత్రమే. తప్పై ఉండొచ్చు, తెలీదు, బట్ ఇది నాకు అర్థమైంది అది. ఓకే. ఓకే. నైస్. థ్యాంక్ యూ యా సో మచ్ థ్యాంక్ యూ. మేడం. I'll థ్యాంక్ యూ call you, మాస్టర్. madam, to your personal number so that I can get your YouTube channel. ఓ షూర్ అండి, షూర్. నేను యాక్చువల్గా లింక్ మీకు కావాలంటే పోస్ట్ చేస్తాను ఇప్పుడు, Okay, ma'am. చాట్ లో పెడతాను. సో మీరు చూడండి, అందులో ఒక ఇప్పుడు అయితే Thank you 100 so much, స్టోరీస్ ma'am. ఉన్నాయి. యా, Okay, నో ma'am. ప్రాబ్లం అండి. Have a wonderful day, ma'am. థ్యాంక్ యూ అండి. లింక్ పోస్ట్ చేశానండి, చూసుకోండి, చాట్లో ఉంది. సో Okay. యా, నెక్స్ట్ వచ్చేసి రాణి గారు చెప్పండి అమ్మా, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మీ